నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఢిల్లీలో వాయు కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. దీపావళి టపాసుల దెబ్బకు AQI 400 దాటేసింది. పలు ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ కాలుష్యం మరిన్ని రోజులు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జనం బయట తిరగాలంటే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్లో పెరిగే వాయు కాలుష్యం ఈసారి దీపావళి ప్రభావంతో అక్టోబర్లోనే AQI 400 మార్కు దాటేసింది. ఇప్పుడే ఇలా ఉంటే శీతాకాలంలో ఎలా ఉంటుందో అన్న భయం ఢిల్లీ వాసుల్లో మొదలైంది. హస్తినలో కాలుష్యం డేంజర్ బెల్స్. కాలుష్యం కోరల్లో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి. కళ్ళు, ముక్కు, గొంతులో మంటలు. దీపావళితో క్షీణించిన గాలి నాణ్యత. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచి 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. దీపావళి టపాసుల మూతతో వాయు కాలుష్యం మరింత పెరిగింది. హస్తిన ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టపగలు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో AQI 400 దాటింది. పలు ప్రాంతాలను రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 38 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో 36 రెడ్ జోన్లోనే ఉన్నాయి. అక్షర్ధామ్లో 426, వజీర్పూర్ 423, ద్వారకా 417, అశోక్ విహార్ 404, ఆనంద్ విహార్లో 418గా AQI నమోదయ్యింది. पोल्यूशन तो सर होगा ही, क्योंकि पटाखों से बैन हट चुका है और अधिकतर से अधिकतर लोग पटाखे के अलावा वैसे दिवाली मनाते ही नहीं है. वैसे दिवाली तो मिठाइयों से रिलेटेड त्यौहार है, एक दूसरे से मिलना, उनके घर जाना, मिलना, मिठाइयाँ खिलाना. बट आजकल के लोग हैं जो दिवाली को पटाखे से सेलिब्रेट करते हैं. वैसे साइकिलिंग करते करते थोड़ा सा सांस लेने में दिक्कत आ रही है. जैसा वेदर हो रहा है, आप देख सकते हैं मेरे पीछे का वेदर कितना धुंधली टाइप का हो रहा है. तो इसलिए मैं कहना चाहूँगा कि पटाखे कम से कम जलाएं. इससे हमारे कई सारे नुकसान हैं, जैसे कि डॉग्स को प्रॉब्लम होती है जब साइकिलिंग करते हैं, बाहर निकलते हैं तो सांस लेने में भी प्रॉब्लम होती है सर. గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 AQIతో పోలిస్తే ఈ ఏడాది వాయు కాలుష్యం మరింత పెరిగింది. నిన్న సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో AQI 345గా వెరీ పూర్ కేటగిరీలో నమోదయ్యింది. బాణాసంచా మూతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అక్టోబర్ 15న సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. దీంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. కాలుష్యం పెరగడంతో ప్రజలకు కళ్ళు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. पोल्यूशन की हालत खराब है, बिकॉज पहले जब हम साइकिलिंग करते थे ऊपर नॉर्थ ब्लॉक से आपको इंडिया गेट नज़र आता था. पहली बात, अभी पोल्यूशन और ये सब स्मॉग की वजह से आपको या तो कुछ आपकी विजिबिलिटी कम होगी फर्स्टली, और साथ में आपको ब्रीदिंग में भी आपको जो पहले आराम से आप ब्रीदिंग ले सकते थे, अभी वो आपको ब्रीदिंग लेने में प्रॉब्लम आ रही है. आपको लगता है कि भाई जैसे बहुत कुछ आप जो పొల్యూటెడ్ ఎయిర్ है उसको लेते हो अंदर. పండుగ తర్వాత రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షర్ధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదయ్యింది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని CPCB వెల్లడించింది. వజీర్పూర్ ప్రాంతం 423 AQIతో తర్వాతి స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. శీతాకాలం సమీపిస్తుండడం, నగరంలో వాహన ఉద్గారాలు పెరగడంతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగినట్లు కాలుష్య నియంత్రణ అధికారులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నారు.
మరోవైపు దీపావళి పండుగకు తోడు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణిస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగా అనేక చోట్ల 400 మార్కు దాటిందే. వెరీ పూర్ కేటగిరీలోకి చేరడంతో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. GRAP-1 అమల్లోకి వచ్చిన 6 రోజుల్లోనే తాజా ఆంక్షలు విధించింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశముందని వాతావరణ విభాగం, ఇతర సంస్థలు అంచనా వేస్తున్నాయి. నిర్మాణాలు, కూల్చివేత ప్రదేశాల్లో దుమ్ము నియంత్రణ చర్యలు, యాంటీ స్మాగ్ గన్లు వినియోగించాలని అధికారులు ఆదేశించారు. చెత్త, ఇతర వ్యర్థాలకు బహిరంగంగా నిప్పు పెట్టడంపై నిషేధం విధించాలని, రోడ్డు పక్కన ఉండే ఫుడ్ స్టాల్స్, కమర్షియల్ కిచెన్లలో బొగ్గు, కలప మండించడాన్ని నిషేధించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్ల వంటివి విద్యుత్, గ్యాస్ వంటి కాలుష్యరహిత ఇంధనాలే వినియోగించాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డీజిల్ జనరేటర్లను వాడాలి. కాలుష్యానికి కారణమయ్యే వాహనాలకు జరిమానా విధించడం, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు అనుమతించకూడదని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 80 శాఖలు, విభాగాల్లో మొత్తం 1.4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు సైతం 50% మందిని ఇంటి నుంచే పని చేయిస్తే మంచిది. మీ వంతుగా నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల మధ్య పని వేళలను మార్చడం వల్ల ఆఫీస్ వేళల్లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గే, కాలుష్యం తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత 6 రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలోనే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని, అదే 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉన్నట్లు లెక్క. ఇది 200 నుంచి 300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వానంగా ఉందని, 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉన్నట్లని, AQI 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ చెబుతుంది. వాయు కాలుష్యం ఢిల్లీని గ్యాస్ ఛాంబర్లా మార్చేస్తోంది. ప్రతి ఏటా నమోదవుతున్న మొత్తం మరణాల్లో 11.5% మరణాలకు కాలుష్యమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. AQI పెరిగిన ప్రాంతాల్లో ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారు. ఇటు దీపావళి దెబ్బకు హైదరాబాద్లో కూడా పొల్యూషన్ లెవెల్ పెరిగింది. హస్తినా గ్యాస్ ఛాంబర్గా మారిపోయిందా? ప్రజల ప్రాణాలను కాలుష్యం తోడేస్తోందా? 2024 డిసెంబర్లో ప్రమాదకరంగా AQI, హైదరాబాద్లోనూ పెరిగిన పొల్యూషన్, మలక్పేట్, సనత్ నగర్లో 150 దాటిన AQI. యావత్తు భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. దీని అడ్డుకట్టకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యమే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏటికేడు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈసారి కూడా అంతే ప్రమాదకర స్థాయికి చేరుతోంది. వాయు నాణ్యత సూచి రాజధాని వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అక్కడి పరిస్థితి చూస్తే రాజధాని ప్రజలు కాలుష్యాన్ని జీవన విధానంలో భాగం చేసుకున్నారా అనే సందేహం కలగక మానదు. దాన్ని బట్టి పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఏళ్లుగా చర్చలు జరిగినా లోపం ఎక్కడుందో అర్థం కాదు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిందే. అయినా పరిస్థితిలో మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. విషపూరితమైన గాలి పీలుస్తున్న జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వాయు కాలుష్యం కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానటరీ హెల్త్ జనరల్ నివేదిక ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రతి ఏటా దాదాపు 12,000 మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలో ప్రతి ఏటా నమోదవుతున్న మొత్తం మరణాల్లో 11.5% మరణాలకు కాలుష్యమే కారణం. ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్గా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. హస్తినలో కాలుష్యం పెరగడంతో GRAP-2 నిబంధనల కింద దుమ్మును నియంత్రించేందుకు ఎంపిక చేసిన రోడ్లను రోజు ఊడ్చడం, నీళ్లు చల్లడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణాలు, కూల్చివేత ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు CNG, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యతో పాటు మెట్రో సేవల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నారు. డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధం ఉంటుంది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుండటంతో అనేక రంగాల కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది. హస్తినలో ప్రతి ఇంట్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. నగరంలో అనేక చోట్ల కాలుష్య స్థాయిలు 400కు పైగా కొనసాగుతున్నాయి.
అటు PM 2.5 కూడా తీవ్రంగానే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఢిల్లీ వాసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు లోకల్ సర్కిల్స్ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో 75% కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గొంతు నొప్పి లేదా దగ్గుతో బాధపడుతున్నారు. కాలుష్య స్థాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో 58% కుటుంబ సభ్యుల్లో తలనొప్పి, 50% శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గతేడాది డిసెంబర్లో వాయు కాలుష్యం ఢిల్లీలో ఆందోళనకర స్థాయికి చేరింది. కలుషిత గాలి కారణంగా జనం కళ్ల మంటలతో పాటు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం చలికాలం రాకముందే ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400కు పైగా నమోదయ్యింది. 2024లో బవాడాలో అత్యధిక AQI స్థాయి 475 వద్ద నమోదయ్యింది. 2024 డిసెంబర్ 16 నుంచి ఢిల్లీలో గ్రాప్ 4 నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ గాలి నాణ్యతలో మెరుగుపడలేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 దాటింది. గ్రాప్ 4 నిబంధనల అమలుతో ఢిల్లీలో నిర్మాణ పనులను పూర్తిగా నిషేధించారు. పాఠశాలలను కూడా హైబ్రిడ్ విధానంలో నడిపారు. 2024 డిసెంబర్ నెలలో ఢిల్లీలోని బవానాలో 475, రోహిణిలో 468, వజీర్పూర్లో 464, అశోక్ విహార్లో 460, సోనియా విహార్లో 456, జహంగీర్పురిలో 453గా AQI స్థాయి నమోదయ్యింది. ఇది ఢిల్లీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. భారీగా జరిమానాలు విధించింది. గాలిలో కాలుష్యం ప్రస్తుత స్థాయిలో ఇలాగే కొనసాగితే ఢిల్లీ నివాసితుల ఆయుర్దాయం 8.2 సంవత్సరాలు తగ్గుతుందని ఒక నివేదిక అంచనా వేసింది. చికాగో విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఢిల్లీ ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరంగా మిగిలిపోయింది. సగటు సూక్ష్మకణ పదార్థం స్థాయిలు WHO మార్గదర్శకాన్ని 20 రెట్లు మించిపోయాయి. 2023లో ఢిల్లీలో క్యూబిక్ మీటర్కు 111.4 మైక్రోగ్రాముల PM 2.5 సాంద్రతలు నమోదయ్యాయి. ఇది WHO పరిమితి క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రాముల కంటే 22 రెట్లు ఎక్కువ. విషపూరిత గాలి కారణంగా ఢిల్లీ వాసులు ఆయుర్దాయంలో అత్యధిక తగ్గుదల ఎదుర్కొంటున్నారని, ఇది ప్రపంచవ్యాప్తంగా మరే ఇతర నగరాల కంటే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. దీపావళి దెబ్బకు హైదరాబాద్లో పొల్యూషన్ లెవెల్ పెరిగింది. సిటీ వ్యాప్తంగా రసాయన పొగలు, దుమ్ము, ధూళి కణాలు కలిసి కాలుష్యానికి కారణమయ్యాయి. సాధారణ స్థాయి పొల్యూషన్ మించి ఎయిర్ క్వాలిటీ రికార్డ్ అయ్యింది. సాధారణంగా హైదరాబాద్ సిటీలో ఎయిర్ పొల్యూషన్ కాస్త అదుపులోనే ఉంటుంది. పీక్ లెవెల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రమే పొల్యూషన్ లెవెల్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీపావళి క్రాకర్స్ తో ఎయిర్ పొల్యూషన్ పూర్ లెవెల్ కు చేరింది. అత్యధికంగా న్యూ మలక్పేట్లో AQI 164కి పడిపోయింది. ఆ తర్వాతి స్థానంలో 153తో సనత్ నగర్ ఉంది. కాప్రాలో AQI 140, కోకాపేట్లో AQI 134, సోమాజిగూడలో AQI 123కి చేరింది. సాధారణ రోజుల్లో ఎప్పుడూ 90%కి మించదు. వాస్తవానికి ఇదేం పెద్ద పొల్యూషన్ కాదు కదా అని లెక్కలు అంకెలు చూసి అనుకోవచ్చు. కానీ హైదరాబాద్ సిటీలో కాలుష్యం లెవెల్ ఇప్పుడు పెరిగినంతగా ఎప్పుడూ పెరగలేదు. ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉండటం కూడా కాలుష్యం స్థాయి ఎక్కువగా కనిపించకపోవడానికి ఓ కారణం. గతేడాది దీపావళికి చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో కాలుష్యం తీవ్రత కూడా ఎక్కువగానే కనిపించింది. మొత్తంగా ఈ ఏడాది దీపావళికి టపాసుల మోతతో హైదరాబాదీలు ధూళిని పెంచారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వాయు కాలుష్య మరణాలు భారత్లోనే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం వల్ల ప్రతి ఏటా లక్షల మంది భారతీయులు కన్నుమూస్తున్నారు. అంతేకాదు, వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ రోగులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్టు పరిశోధకులు హెచ్చరించారు. వాయు కాలుష్యం చిన్నారుల ప్రాణాలు తీస్తోందా? కాలుష్యం మనిషి సగటు జీవితం తగ్గిస్తోందా? భారత్లో చనిపోతున్న చిన్నారులెందరూ? ఆసియాలోని కాలుష్యం మరణాలెక్కువ? భారత్లో వాయు కాలుష్యం కారణంగా ప్రతిరోజు 5 ఏళ్లలోపు చిన్నారులు 464 మంది మృతి చెందుతున్నారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక వెల్లడించింది. అదే ప్రపంచంలో అయితే 2000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పిల్లల మరణాల్లో వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని వెల్లడించింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్, యూనిసెఫ్ సంస్థలు సంయుక్తంగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదికను రూపొందించాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఇష్టారీతిన ధ్వంసం చేస్తుండడం వల్ల గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. ఫలితంగా వాయు కాలుష్యం జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. నీళ్లు కలుషితమవుతున్నా ఫిల్టర్ చేసి ఉపయోగిస్తుండడం వల్ల దాని ప్రభావం మానవులకు తెలియడం లేదు. అదే గాలి విషయంలో మాత్రం స్పష్టంగా కనబడుతోంది. వాయు కాలుష్యం కారణంగా భారత్లో ప్రతిరోజు 464 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మృతి చెందుతున్నారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది.
అదే ప్రపంచంలో అయితే 2000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మరణాల్లో వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని వెల్లడించింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్, యూనిసెఫ్ సంస్థలు సంయుక్తంగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదికను రూపొందించాయి. 90% వాయు కాలుష్య మరణాలకు గాలిలో ఉండే PM 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలే కారణమని నివేదిక వెల్లడించింది. పేద, మధ్య ఆదాయ దేశాలే వాయు కాలుష్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నాయని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ఆ దేశాల్లోని చిన్నారులే ఎక్కువగా మరణిస్తున్నారని తెలిపింది. ఇంధనాలను మండించడం వల్ల వాయు కాలుష్యం అధికమవుతోందని వెల్లడించింది. 2021లో 50 లక్షల పిల్లల మరణాలకు ఇంధనాల వల్ల తలెత్తిన వాయు కాలుష్యమే ప్రధాన కారణమని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తులను కాల్చడం, వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ట్రాఫిక్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా భారత్లో ప్రజల సగటు ఆయుర్దాయం 3 సంవత్సరాలు తగ్గిపోతుందని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం మనుషుల ప్రాణాలను భారీగా బలిగొంటోంది. 2021లో ప్రపంచంలో సంభవించిన మొత్తం మరణాల్లో 12% వాయు కాలుష్యం వల్లే సంభవించాయని ఓ నివేదిక వెల్లడించింది. అంతేకాదు, వాయు కాలుష్యం కారణంగా క్యాన్సర్ రోగులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని, వారికి మరణ ప్రమాదం ఎక్కువగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర భారతంలోని ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే సగటు ఆయుర్దాయం 5.4 సంవత్సరాలు తగ్గిపోతోందని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక వెల్లడించింది. భారత్లో వాయు కాలుష్య మరణాలు పోషకాహార లోపం కన్నా 1.3 రెట్లు, మద్యపానం, పొగ తాగడం కన్నా 4.4 రెట్లు అధికంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణం పర్యావరణ చట్టాలలో సంస్కరణలు తీసుకురావాలని కమిటీ పేర్కొంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా 81 లక్షల మంది మరణించారు. ఇందులో భారతీయులే 21 లక్షల మంది ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇక వాయు కాలుష్యం కారణంగా చైనాలో 23 లక్షల మంది మరణించారు. అంటే 2021లో వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న మరణాల్లో భారత్, చైనాలు 54% వాటా కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. భారతదేశంలో 5 ఏళ్లలోపు 1,69,400 మంది చిన్నారుల మరణాలకు వాయు కాలుష్యం కారణమయ్యిందని యూనిసెఫ్ భాగస్వామ్యంతో పనిచేస్తున్న అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. నైజీరియాలో 1,14,100 మంది, పాకిస్తాన్లో 68,100 మంది, ఇథియోపియాలో 31,100 మంది, బంగ్లాదేశ్లో 19,100 మంది చిన్నారులు వాయు కాలుష్యం కారణంగా మరణించారు. దక్షిణాసియాలో మరణాలకు వాయు కాలుష్యం ప్రధాన కారణమని సర్వేలోనూ తేలింది. అధిక రక్తపోటు, ఆహారం, పొగాకు వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయని HEI నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో పాకిస్తాన్ 2,56,000, బంగ్లాదేశ్లో 2,36,300, మయన్మార్లో 1,16,000 మంది వాయు కాలుష్యం కారణంగా మరణించారని వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ఇండోనేషియా 2,21,600 మరణాలు, వియత్నాం 99,700, ఫిలిప్పీన్స్ 98,209 మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో నైజీరియా 2,06,700, ఈజిప్ట్ 1,16,500 వాయు కాలుష్యం వల్ల మరణాలు సంభవించాయి. వాయు కాలుష్యం వల్ల గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. వాయు కాలుష్యం ఆరోగ్యంపై అపారమైన ప్రభావం చూపుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా వాయు కాలుష్యం బారిన పడుతున్నారని, మధ్య ఆదాయ దేశాలపై కూడా వాయు కాలుష్యం గణనీయమైన ప్రభావం చూపుతోందని HEI తేల్చింది. క్యాన్సర్ రోగులు వాయు కాలుష్యానికి గురైతే గుండె జబ్బులు కూడా సంక్రమించే అవకాశం ఉందని ఓ పరిశోధన తెలిపింది. క్యాన్సర్ రోగుల మరణాల ప్రమాదాన్ని వాయు కాలుష్యం గణనీయంగా పెంచుతోందని చైనాలోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యింది. గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ సహా గుండె సంబంధిత వ్యాధులపై వాయు కాలుష్యం ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని ఆ పరిశోధన తెలిపింది. 2000 నుంచి 2023 వరకు అధ్యయనం చేసిన పరిశోధకులు వాయు కాలుష్యానికి గురి కావడం వల్ల క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధికి గురైన వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని తెలిపారు. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అసమానతలను తీవ్రతరం చేస్తోందని హెచ్చరించారు.